తెలంగాణలో అదే సమ్మక్క సారక్క జాతరలో ఒక మైనర్ బాలికపై జరిగింది, అటెంప్ట్ జరిగింది. మరి ఆ కేసు గురించి ఎవరెందుకు అది అసలు మాట్లాడుతున్నారు? బయటికి రాకుండా చేశారు బయటికి కదా! రాకుండా చేసిర్రు. ఎందుకు? సీతక్కకి బ్యాడ్ నేమ్ వస్తది. ఆమె మంత్రి పదవికి ఎసరు ఉంటది కాబట్టి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన యువకులు, జాతరకొచ్చిన యువకులు అక్కడ షాప్ పెట్టుకున్నోళ్ళు ఒక అమ్మాయి పైన చేస్తే మీరేం చేస్తున్నారు? హత్యాయత్నం మీరు చేస్తే మీరేం చేస్తున్నారు అక్కడ మరి? అవి ఎవిడెన్స్లు కూడా బయటకు వచ్చినాయి, పేపర్ కటింగ్స్ వచ్చినాయి, వీడియోస్ బయటకు వచ్చినాయి. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు? ఒక 10 రూపాయల బన్ను మీద ఉన్న శ్రద్ధ ఒక అమ్మాయి మానం పైన లేదా? లేదా? అంటే ఆ అమ్మాయి మానం కంటే ఈ 10 రూపాయల బన్ను సమస్య మీకు పెద్దగా కనిపిస్తుందా? ఎవరు మాట్లాడతలేరు మరి? అంటే ఇక్కడ వాళ్ళు హైలైట్ అయ్యిండు, ఆ అమ్మాయి హైలైట్ కాలేదు. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పలేదు. నా మానం పోయింది అని ఏ అమ్మాయి అన్న బయటకు వచ్చి చెప్పుంటుందా? చెప్పుకోలేదు. మూసేసిరు. అట్లా మూసేసి సమస్యలే లేనట్టు పెద్ద సమస్యనేమో మూసేసిరు, పనికిమాలిన సమస్యను తీసుకొచ్చి ఈరోజు హైలైట్ చేస్తున్నారు. అంటే మీరు మాట్లాడేది కరెక్ట్. బట్ ఈ మేడారంలో జరిగిన ఆ ఇష్యూ కూడా మీరే అంటున్నారు. అంటే మంత్రి సీతక్కకి ఇట్లా అవుతుందని చెప్పేసి, ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ న్యూస్ రాకుండా చేశారు. న్యూస్ రాకుండా 1 వీక్ తర్వాత బయటకు వచ్చింది. అది ఎట్లాగో అట్లా బయటికి రావడం జరిగింది, కొంతమంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు న్యూస్ ఛానల్ డిస్టర్బ్ అవ్వద్దని అక్కడ. సో అంటే న్యూస్ ఛానళ్ళు కానీ, యూట్యూబ్ ఛానళ్ళు కానీ అన్ని చెడ్డగా లేవు. నేను కూడా అనట్లేదు చెడ్డగలేవు, అన్ని చెడ్డగా లేవు. మీడియాని అనడం తప్పే. మీడియాకి ఏంది, ఒక న్యూస్ అవ్వాలి, ఒక న్యూస్ కావాలి, ఏదైనా దాన్ని 10 మందికి తెలియజేయాలనే మీడియా ఛానల్స్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే వాళ్ళక్కడ క్లోజ్ చేసిరు. జాతర సజావుగా జరగాలి, సీతక్క హయాంలో జాతర మంచిగా జరిగిందని చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పేసి అక్కడ బస్సులు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా, ఎవరి మానాలు పోయినా, ప్రాణాలు పోయినా సీతక్క హయాంలో జాతర మంచిగా జరిగిందని చెప్పాలి ప్రభుత్వంలో. మానాలు పోని, ప్రాణాలు పోని, సౌకర్యాలు లేకపోని, ఏమన్నా కానీ జాతర ఎట్లా జరిగిందంటే సూపర్గా జరిగింది, హైలైట్గా జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో జాతర బాగా జరిగింది అనే విధంగా చెప్పుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. కానీ మీరు చేసిన తతంగాలకి నిజంగా సమ్మక్క సారక్కలు మళ్ళీ కత్తి తీసుకొచ్చి మిమ్మల్ని లేపేసే విధంగా ఉంటుంది ఈ పరిస్థితులు. మళ్ళీ యుద్ధం అయ్యి మళ్ళీ ఒక సమరానికి దిగేటట్టు ఉన్నాయి ఈ పరిస్థితులు. అంతేనా కదా?